Hey guys, welcome back to our channel. So today we will be going to make plant makeover video. సో ఇక్కడ ఉన్న ప్లాంట్స్ డ్రై లీవ్స్ ఇంకా ఎల్లో లీవ్స్ అన్నీ తీసేసి మంచిగా గ్రీన్ ప్లాంట్స్ ఇంకా ఎనర్జెటిక్ ప్లాంట్స్గా మారుస్తాము. ఇంకా బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ఏం పట్టించుకోకండి. హే హాయ్ రచిను. సో వీడి పేరు హేమకేష్. సో వీడు కూడా నా ఫ్రెండే. హీ హ్యాస్ అ యూట్యూబ్ ఛానల్ నేమ్డ్ #hemakesh. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్. అసలు ఏం చేస్తాం తెలుసారా మీకు? సో ఇక్కడ ఉన్న ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఈ ప్లాంట్స్ అన్నీ తీసేసి మనం ఇక్కడ డ్రై లీవ్స్ ఉన్నాయి కదా, ఇందులో ఈ డ్రై లీవ్స్ అన్నీ కట్ చేసేస్తాం అనమాట. నువ్వు ఒక ప్లాన్ తీసుకొని నువ్వు ఒక ప్లాన్ తీసుకొని నేను ఒక ప్లాన్ తీసుకుంటా. ఎవరైతే ఎక్కువ నీట్గా కట్ చేస్తారో వాళ్ళకి ఏదైనా చిన్న ప్రైజ్ వస్తుంది. ఓకే స్టార్టా? అయితే నాకు ఇది ఛాలెంజ్ ఓకేనా? ఓకే, తగ్గేదేలే, అస్సలు తగ్గేలేలే. ఛాలెంజ్ స్టార్ట్. మరి సిజర్ కూడా వస్తుంది. లాస్ట్కి వాటర్ వాష్ కూడా చేయాలి చెట్టుని. చిన్న గిఫ్ట్ హ్యాంపర్ వస్తుంది. గైస్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ పట్టించుకోవద్దండి. అడుగు ఇలాంటి ఎండిపోయిన ఆకులు రాకుండా ఏం చేయాలి? ఎండిపోయిన ఆకులు ఖచ్చితంగా వస్తాయి, బట్ వీ హ్యావ్ టు క్లీన్ ఇట్ మోర్ ఆఫెన్ అనమాట. ఓకే, ఇవాళ ఎందుకు చేస్తున్నారు ఇద్దరు? మాకు అంటే హాలిడే ఉంది, సెకండ్ సాటర్డే అని. నాది అయిపోయింది. ఇంకా నీట్గా ఉండాలి, చెక్ చేస్తాం. ఈ ప్లాంట్స్ అంటే ఇష్టమారా? నాకు చాలా ఇష్టం. ఎందుకు? ఎందుకంటే వాటి వల్ల మనకు ఆక్సిజన్ వచ్చింది, ఇంకా గ్రీనరీగా ఉంటుంది. నాకు కూడా ఇష్టమే, బట్ ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ పురుగులు ఇన్ దిస్ ప్లాంట్. చాలా ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, అందుకని నాకు కొంచెం భయం. కొన్ని వాటికి పురుగులు తినేయడం వల్ల హోల్స్ పడిపోతాయి, అందుకే నాకు భయం. సో ఇది మనీ ప్లాంట్ యాక్చువల్గా. అయితే ఆ లీవ్స్ లో మొత్తం వైట్ అండ్ గ్రీన్ ఎందుకుంది? ఎందుకంటే ఇప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోరోఫిల్ ఉంటుంది అనమాట. ఆ క్లోరోఫిల్ ఏ కలర్స్లో అయినా ఉంటుంది. సో కొన్ని ప్లాంట్స్లో రెడ్ ఇంకా గ్రీన్ ఉంటుంది, కొన్ని ప్లాంట్స్లో వైట్ ఇంకా గ్రీన్ ఉంటుంది. అలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అసలు పట్టించుకోకండి, ఎందుకంటే ఇక్కడ చాలా చిన్న పిల్లలు ఉన్నారు. దే ఆర్ ప్లేయింగ్ అనమాట. నా ప్లాంట్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ. ఇగో ఇవన్నీ తీసేయాలి, ఈ చెత్త మొత్తం. నేను తీసేసాను నా ప్లాంట్. అలా కాదు, సిజర్తో ఇలా తీయాలి, అలా తీసేయాలి. నేను వెళ్ళి దీనికి వాటర్ పట్టుకొస్తా. ఓకే, ఆ పింక్ దాంట్లో వీటికి ఏమైనా ఫర్టిలైజర్స్ యూస్ చేస్తావు నువ్వు? లైక్ ఫర్టిలైజర్స్ ఏమి యూస్ చేయము, బట్ లైక్ ఇప్పుడు మనం తినేసిన వాటర్ మెలన్ ఉంటుంది కదా, ఆ వాటర్ మెలన్, ఎగ్ షెల్స్ ఇవన్నీ వేస్తే దీనికి ఒక గుడ్ మాన్యూర్ లాగా హెల్ప్ అవుతుంది, విచ్ కెన్ హెల్ప్ ద ప్లాంట్ గ్రో మోర్ బెటర్ అనమాట. హెల్దీగా పెరుగుతుందా ప్లాంట్? హెల్దీ. ఈ డ్రై లీవ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి, బట్ వీ హ్యావ్ టు ప్లగ్ దెమ్ అవుట్ మోర్ ఆఫెన్ అండ్ క్లీన్ దెమ్. లైక్ ఎందుకంటే ఇప్పుడు మనం బయట పెడితే డస్ట్ మొత్తం పడిపోతుంది కదా. సో టిప్స్ ఏమన్నా ఉన్నాయండి ప్లాంట్స్ హెల్దీగా పెంచడానికి? అదే మాన్యూర్ లాగా మనం హోమ్ మేడ్ మాన్యూర్ తయారు చేసుకోవచ్చు. అండ్ వీక్లీ వన్స్ ప్లాంట్స్ గురించి బాగా టేక్ కేర్ చేయాలి. అండ్ డే బై డే వాటర్ ఎక్కువ పోయాలన్నమాట. నువ్వు నీకు చేసుకో. నీది అయిపోయిందా? స్ప్రే కావాలి. నీది అయిపోతే రణవి నీకు అది ఇస్తుంది, నువ్వు కూడా క్లీన్ చేసుకో ప్లాంట్. ఇలా వాటర్ ప్లాంట్స్ కూడా క్లీన్ చేస్తే లీవ్స్ కూడా ద ప్లాంట్ విల్ బి మోర్ ఫ్రెష్ అనమాట.
బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ అసలు ఏం పట్టించుకోవద్దు, ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. ఏ కాదుకే ఇట్రా 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 రారా, పడతా జాగ్రత్త, ఇట్రా కూర్చో. రే తొక్కేస్తున్నారా, పడిపోతున్నారా? నేను క్లిప్ ఎలా పెట్టారు కాదుకే? అమ్మ పెట్టిందా? ఎందుకు పెట్టింది అమ్మ నీ క్లిప్? వన్ దగ్గర పెట్టు, మైక్ మైక్ వన్ దగ్గర పెట్టు. ఎవరు పెట్టారు? క్లిప్ ఎవరు పెట్టారు నీకు? అమ్మ. ఎందుకు పెట్టింది అమ్మ నీకు? చుట్టూ కిందకి వెళ్ళిపోతున్నాను. ఏం వెళ్ళిపోతుంది? కింద కళ్ళ పోతుంది జుట్టు, అందుకే కిందకు. నువ్వు మరి హెయిర్ కట్ చేసుకోవా కత్తియా? ఇంకా ఇంకా వెళ్తులేదా? ఇంకా వెళ్తలేదురా? ఎందుకు? అంటే ఇంకా ఆన్లైన్ లేవు. హాలిడేస్ లేకపోతే వెళ్ళవా? సరే వెళ్ళి ఆడుకో. ఎలా వెళ్ళాలి? ఇగో బెలూన్ తీసుకో. అమ్మా బాయ్ బాయ్ బాయ్. మైక్ మళ్ళీ పెట్టేసుకున్నాను. చిన్న అది కూడా క్లీన్ చేయాలా? లేకపోతే దీనిలో ఉండే డస్ట్ దాంట్లో పడిద్ది మళ్ళీ. అంటే ఇప్పుడే క్లీన్ చేసాం కదా, వెట్ ప్లాంట్ కాబట్టి డస్ట్ అంటుకుపోతుంది. ఇప్పుడు చూడండి, నా ప్లాంట్ అయిపోయింది అనమాట. నా ప్లాంట్ మేక్ ఓవర్. ఈ ప్లాంట్ అయితే అయిపోయింది, ఇంకా చాలా ప్లాంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను వెళ్ళి ఇంకో ప్లాంట్ తెచ్చుకుంటా. ఇదైతే పక్కన పెట్టేద్దాం. ఇదైతే నా ప్లాంట్ ఫైనల్ లుక్. సాయిల్ సాయిల్ ఇక్కడంతా సాయిల్. ఇది కొంచెం డ్రై అయిపోయింది, ఇక్కడంతా ఇది డ్రై అయిపోయింది. ఒకసారి కట్ చేసుకో. ఇవన్నీ లాస్ట్లో కట్ చేయాలి, అంటే మామూలుగా ఫైనల్ అంతా డ్రై అయిపోయింది. ఒకసారి అవి కూడా చూసుకో. అరే నువ్వు దాన్ని ఇరిపోయద్దు. రణబీ ప్లాంట్స్ ఏమో ఇటు సైడ్ పెట్టింది, చిన్న ప్లాంట్స్ పెట్టాడు ఇంకా వాళ్ళు అవ్వాల. ఇదైతే యాక్చువల్గా అయితే బాగా గుబురుగా ఉన్న చెట్టు, అల్లేసింది కూడా ఈ గ్రిల్కి. బట్ అన్ఫార్చునేట్లీ కేర్ తీసుకోపోవడం వల్ల మొత్తం ఇలా డ్రై అయిపోయి డస్ట్ పట్టిపోయి ఉందన్నమాట. చూడు ఎంత లాంగ్గా ఉందో. చిన్న నీకు జడరా బాగానే పనికి వస్తుందిరా పిల్లక. ఇదేనా ఫైనల్ అవుట్కమ్ అని చెప్పురా. ఇదే నా ఫైనల్ అవుట్కమ్ గైస్. ఇంకా ఉన్నాయి డ్రై లీవ్స్. ఓకే నీరు పెట్టి అక్కడ. ఓకే ఇప్పుడు నాకు వైష్ణవికి ఛాలెంజ్. ఓకే నేను విన్ అయ్యాను కాబట్టి, అంటే నేను ఇంకా విన్ అవ్వలేదు. టోర్నమెంట్ లాగానా? టోర్నమెంట్ రౌండ్ 2 స్టార్ట్ అయింది వైష్ణవితో. ఫస్ట్ అయితే నార్మల్గా ప్లక్ రీజన్ ప్లక్ చేసి వస్తుంది. ప్లాంట్ ఎక్స్చేంజ్ పర్లేదులే. ఓకే అయితే ఇందులో హెలోవేరా ఇంకా మనీ ప్లాంట్ రెండు. యాక్చువల్గా అయితే అది అలోవెరా ప్లాంట్. సారీ యాక్చువల్గా అయితే మనీ ప్లాంట్, కానీ అలోవెరా ఏదో ఊడిపోయింది అనేసి నేను అలా పెట్టేశాను, అందులో నాటేశాను. ఫోకస్. ఎంత పెద్దది ఉందన్నమాట ఇది. చిన్న జడకి బాగానే సరిపోద్ది. ఫోకస్. ఇప్పుడు మీరు ఏం ఛాలెంజ్ పెట్టుకున్నారు? ఇప్పుడైతే ఎవరైతే నీట్గా కట్ చేస్తారో ప్లాంట్ని, సేమ్ ఇందాక ఏం ఛాలెంజ్? కానీ డ్రెస్ ఎందుకు మార్చా? అంటే యాక్చువల్గా అయితే ఇందాక ప్లాంట్స్ కట్ చేస్తున్నాం కాబట్టి వాటి డస్ట్ మాత్రం నాకు అంటుకుపోతుంది. ఓకే సో అందుకని డ్రెస్ చేంజ్ చేసేసా. నువ్వు? నేను డ్రెస్ మార్చా వచ్చి, అందుకే డ్రెస్ చేంజ్ చేసేసుకోవచ్చు కదా. డ్రెస్ మీద కాదు, ముఖం మీద పడింది. ఓకే
ప్లాంట్స్ని వాటర్ చేయాలన్నమాట. ఇప్పుడు అది ఇవ్వవా చిన్న? థ్యాంక్ యూ. సో నేను ఎలా చేస్తున్నానంటే ఇది అయిపోయింది అనమాట. దీన్ని మళ్ళీ వెనక్కి రావాల్సిన అవసరం ఉండదు. వీడి సెట్టింగ్ మార్చేసాడు రా నాయన. ఇందాక స్ప్రేలా వస్తుంది. షిట్. ఇదేంటి స్ప్రే రావట్లేదు? వైష్ణవి నీకు ప్లాంట్స్ అంటే ఇష్టమా? అంటే ఇష్టం కానీ కొంచెం భయం. అందులో ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, సేమ్ నీలాగే. అంటే నీకు భయం కాదు కానీ నాకు భయం. కాస్త చిరాకు నాకు ఇన్సెక్ట్స్ అంటే. ఇదంతా నీట్గా డస్ట్ మొత్తం తుడిచేస్తా. ఇది ఇట్లా వేసేస్తా. ఇది వేసేసి ఇలా. రణవి ఇప్పుడు డ్రై అయిన లీవ్స్ని కట్ చేయకపోతే ఏమవుతుంది? అది అదే డ్రైనెస్ మళ్ళీ వేరే వాటికి కూడా వస్తుందేమో. చెట్టు అంతా డ్రై అయిపోతుంది నాకు తెలిసి. మేబీ అయి ఉండొచ్చు. నాకు కూడా ఏమంత ఐడియా లేదు ప్లాంట్స్ గురించి. సో తిన్న పేరేమో వైష్ణవి అనమాట. తిని కూడా వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. తన ఇంకా అబ్బాయి పేరేమో హేమకేష్. నిక్ నేమ్ చిన్ను. మేమందరం చిన్న చిన్న అని పిలుస్తాము. ఎలోవేరా కూడా డ్రై అయిపోతుందా రండి? ఎడ్జెస్ అంతా డ్రై అయిపోతాయి. ఏ ప్లాంట్ అయినా డ్రై అయిపోద్ది వాటర్ సరిగ్గా లేకపోతే, లేదా డస్ట్కే మోస్ట్లీ డ్రై అయిపోతాయి. ఇంకా వాటర్ లేకపోతాయి కూడా. ఫస్ట్ ఇది పక్కన పెట్టేద్దాం ఇక్కడ. వైష్ణవి, ఇప్పుడు నీకు లైక్ నార్మల్గా అయితే ప్లాంట్స్ అంటే నచ్చదు. ఒకవేళ ఈ ప్లాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సెక్ట్స్ అనేవి ఏమీ లేకపోతే అప్పుడే ఇష్టం. అంటే అప్పుడు ఓకే. వాటర్ పోస్తే డ్రై లీవ్స్ ఎక్కడన్నా ఈజీగా కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇగ్నోర్ చేయండి. ఇంకా ఇంకొక అడ్వైస్ అనమాట, వాటర్ పోస్తే డ్రై లీవ్స్ మీకు ఈజీగా కనిపిస్తుంది. ఇంకా వాటరింగ్ చేసేస్తే అప్పుడు మీకు ఈజీగా కనిపిస్తాయి డ్రై లీవ్స్ ఎక్కడ ఉన్నాయి అనేది. ఇంకోటి ఏంటంటే మీరు ప్లాంట్స్ ఇవన్నీ పెట్టేసుకున్నప్పుడు హెయిర్ ఇలా బండ్లాగా చేసుకోవడం బెస్ట్ అనమాట. ఎందుకంటే హెయిర్ మళ్ళీ ప్లాంట్స్లో పడుతూ ఉంటుంది అలా. ఇంకోటి ఏంటంటే ఇగోండి ఇలా వైట్గా ఉంటుంది చూడండి, అది మీరు ఎండిపోయింది లీఫ్ అన్నట్టు కట్ చేసేయకండి. అది కాస్త నీట్గా, అది క్లోరోఫిల్ అలానే ఉంటుంది అనమాట. అందులో ప్లాంట్ క్లోరోఫిల్. సాయిల్తో సహా అంతా క్లీన్ చేసేస్తున్నాను నేను ప్లాంట్ని. ఇదైతే మొత్తం క్లీన్ అయిపోయింది. ఏమైంది? చిన్ను వాడు లోపలికి వెళ్ళిపోయాడు.